వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొంచెం తిప్పండి, కొంచెం కొంచెం ఓకే. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి సహోదరికి దేవుడు బిడ్డ నిశ్చయంగా దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బిడ్డకి శుభములు తెలియచేస్తూ ఉన్నాము. చక్కటి విషయాలు మనం విన్నాము. మరికొన్ని సంగతులు మనం వాక్యంలో నుండి ధ్యానం చేద్దాం. వాక్యానికి వెళ్ళే ముందు మనమందరూ లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తులుడైన పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించుడి. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించునుగాక. ప్రార్థన చేత మహాగణుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి ప్రభువా ఏర్పాటు చేసిన ఈ కూడికను ఎంతవరకు నడిపించారు. పాటల్లో, సాక్ష్యములో, అలాగే దైవజనులు ద్వారా కొద్ది మాటలు కూడా ఇచ్చారు. మీకు వందనాలు. ఇక ప్రభువా, నేను కూడా నీ వాక్యపక్షంగా నిలబడి ఉండగా నన్ను మరుగు చేయండి. కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. నీ యొక్క మాటల కొరకు నేను నిలబడి ఉండగా ఈ పాత్రను వాడుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదివాం. ఇంతవరకు బ్రదరు మరి ఆయనకి సమయం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఎక్కువసేపు మాట్లాడతారనే చెప్పలేదు. కానీ ఆయన చాలా క్లుప్తంగా ముగించేశారు. నేను అనుకున్న ఆయన ఒక అరగంట సేపు మాట్లాడితే నేను ఒక అరగంట సేపు వాక్యం చెప్దాం అని అనుకున్నాను. కానీ అద్భుతమైన సంగతి ఏంటంటే డిఎల్ మోడీ చాలా అద్భుతమైన సాక్ష్యమైంది. మీరు బైబిల్ బుక్ స్టాల్కి వెళ్తే కనుక అది తీసుకుని చదవండి. డిఎల్ మోడీ కొరకు చివరి దశలో 1,00,000 మందిని, 1,00,000 ఆత్మలు సంపాదించాడు ఆయన. ఆయన ఎందుకు పుట్టాడో దాన్ని ఆయన ఎరిగాడు. బ్రదర్ చెప్పిన దాంట్లో ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మనం ఈ లోకంలోకి ఎందుకు జన్మించాం, ఆ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి బ్రతికేశం అయిపోయింది కాదు, ఎందుకు దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించాడు. దేవుడు మనల్ని భూమి మీదకి పంపించటంలో దేవునికి ఉన్న పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశాన్ని ఎరిగి ఆ ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్న మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా అందరూ వారి వారి స్థానంలో ఉన్నప్పుడు అనేకులకు రక్షణ కలుగుతుంది. యోసేపు తన స్థానంలోకి వచ్చాక తన ప్రపంచానికే ఆహారం అందించాడు. ఎస్తేరు తన స్థానంలోకి వచ్చాక తన ప్రజలను అందరినీ రక్షించుకుంది, మరణం నుండి తప్పించింది. అలా వారి వారి స్థానంలోకి వచ్చినప్పుడు ఆంద్రియాస్ చెప్తే సీమోను పేతురు వచ్చాడు. సీమోను పేతురు యేసు ప్రభు వారు మరణించాక ఈ వేటకి వెళ్ళిపోతున్నానంటే అందరూ వెళ్ళిపోయారు. పేతురు గారు వెళ్ళిపోతున్నాడంటే అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు
పేతురుని దర్శించాడు, అందరినీ కాదు. మీ జాగ్రత్త పరిశీలిస్తే పేతురుతో మాట్లాడాడు, పేతురుని సరిచేశాడు. అంటే పేతురు తన స్థానంలోకి నిలబడితే మిగిలిన వారు అందరూ వారి స్థానంలోకి వచ్చారు. అవునా, నిజమేనా? అందరితో మాట్లాడి పేతురు వచ్చేసారు, మీరు అందరూ వచ్చారేంటి అని అడగలే. పేతురుతోనే మాట్లాడి పేతురుని మరలా తిరిగి తన స్థానంలో నిలబెడితే అందరిని బలపరిచాడు పేతురు. అందరు నిలబడ్డారు. కాబట్టి మన స్థానమును మనము గుర్తెరగాలి. ఒకటి అడగాలి దేవుణ్ణి, ప్రభువా నన్ను ఎందుకు పుట్టించావు, నేనేం చేయాలి, నీ కోసం నేనేం చేయాలి అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసి దేవుని కొరకు చేయవలసిన పనిని చేసి మన జీవితాన్ని ముగించడమే. కాబట్టి దేవుడు పుట్టినరోజులు వెనక పుట్టినరోజులు మనకి ఇస్తున్నాడంటే దాని యొక్క అర్థం ఏంటంటే మనం ఇంకా ఆయన కొరకు ఏమి చేయాలో అది చేసేయాలి. తెలుసుకుని ఆ స్థానంలో ఉండి మనం ప్రభువు కొరకు ఆయన మహిమార్థమైన పాత్రగా మనము వాడబడాలి. చక్కటి విషయం చెప్పారు బ్రదరు. వారిని, వారి కుటుంబాన్ని, పరిచయాన్ని దేవుడు నిశ్చయముగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. నేను కూడా ఒక చిన్న వర్తమానాన్ని మీ ముందు పెడతాను. మీ మనసులో ఎటు ఇటు వెళ్ళనివ్వకుండా కొద్ది మాటలు వినాలని నా మనవి. మనము జన్మించాం జన్మదినం సందర్భంగా, కాబట్టి దీని సందర్భంగానే పరిశుద్ధ లేఖనంలో నుండి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాం. ఇక్కడ మనమందరం జన్మించాం. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు కూడా జన్మించారు. ఆయన ఎలా జన్మించారు, మనం ఎలా జన్మించాం. ఒక మాట చెప్పాలంటే జన్మించిన ప్రియాంకకి తండ్రి ఉన్నాడు. ఉన్నాడండి తండ్రి. ఇక్కడ అందరికీ కూడా తండ్రులు ఉన్నారు, కానీ ఆయనకి తండ్రి లేదు. ఎవరికి? యేసు ప్రభువుకి. అంటే ప్రియాంక తన తండ్రిలో ఉన్న ఒక కణం, తండ్రిలో ఒకప్పుడు ఒక కణం, ఆ కణం ఎక్కడికి వచ్చిందంటే తల్లి గర్భంలోకి వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, గత ఆదివారమే చెప్పాను అనుకుంటున్నా, 20 లక్షల కణాలు వస్తాయంట, అంటే 10 లక్షల కణాలు వస్తాయంట. ఎవరి నుంచి? పురుషుడి నుంచి స్త్రీ గర్భంలోకి 10 లక్షల కణాలు వస్తే ఒక్క కణమే అండం లోపలికి వెళ్తుంది. ఆ ఒక్క కణమే నువ్వు. మిగిలిన కణాలన్నీ ఏమైపోయాయి? చచ్చిపోయాయి. అంటే అక్కడే పోరాటంలో నువ్వు జయించావు. మొట్టమొదటిసారి లోపలికి ప్రవేశించింది నువ్వే. అందుకే నువ్వు బయటికి భూమి మీదకి వచ్చావు. అక్కడే జయించావు కాబట్టి ఇక్కడ కూడా జయించగలవు. దేవుడు నేను భూమి మీదకి తీసుకురావడం కోసం దేవుడు నీకు అక్కడ ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు. ఆ పోరాటంలో విజయం ఇచ్చాడు. 24 అవర్స్ పోరాటం అది. 24 గంటల తర్వాత ఏ ఒక్కటి లోపల పోకపోతే అన్నీ చచ్చిపోతాయి. ఆ 24 గంటల్లో, ఆ 24 గంటల పోరాటంలో నువ్వు గెలిచావు. గెలవడానికి దేవుడు అక్కడ సహాయం చేశాడు, భూమి మీదకి నిన్ను తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఈ భూమి మీద మనం పోరాటం, ఈ పోరాటంలో కూడా దేవుడు విజయం ఇస్తాడు. ఎక్కడ కృంగిపోవద్దు, ఏ పరిస్థితుల్లోనూ కృంగిపోవద్దు. దేవుడు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. ఎక్కడికి ప్రవేశించడానికి మన పోరాటం? గర్భములో ఉన్నప్పుడు ఆ అండములోకి ప్రవేశించడానికి పోరాటం. ఇప్పుడు పరలోకంలో ప్రవేశించడానికి పోరాటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ పుట్టిన మనకందరికీ ఎవరున్నారు? తండ్రులు ఉన్నారు. తండ్రులు అంటే తండ్రిలో నుండి వచ్చాం. అంటే తండ్రి యొక్క కణం ద్వారా మనం జన్మించాం. మరి యేసు ప్రభు వారు ఎవరి కణం ద్వారా జన్మించారు? ఏ మనిషి కణాన్ని ఉపయోగించుకోలేదు. మరి ఆయన ఎట్లా జన్మించారు? ఆయన జన్మ ఎలా వచ్చింది? ఆయనకు కూడా ఒక శరీరం తయారైంది కదా, ఆయనకు కూడా ఒక శరీరం రూపించబడింది కదా. అందుకే పేతురు భక్తుడు అపోస్తుడైన పేతురు ఏమన్నారంటే,
రెండు బీజముల కోసం మాట్లాడుతున్నారు. రెండు బీజములు, ఒకటి క్షయ బీజము, ఇంకొకటి అక్షయ బీజం. క్షయ బీజము, అక్షయ బీజం. క్షయ బీజము నుండి మనం అందరం పుట్టాం. క్షయ బీజం అంటే ఏంటి? అక్షయ బీజం అంటే ఏంటి? విత్తనం. బీజం అంటే విత్తనం. ఈరోజు అంత సీడ్లెస్ అయిపోయింది. సీడ్లెస్ అంటే హైబ్రిడ్. హైబ్రిడ్ అంటే విత్తనం లేనిది, అంటే దాని అర్థం ఏంటంటే జీవం లేనిది. హైబ్రిడ్ అంటే అర్థం అంటే జీవం లేనిది. హైబ్రిడ్ రుచిగా ఉంటాయి, దేశవాళీ రుచిగా ఉండదు. హైబ్రిడ్ పెద్దగా ఉంటాయి, దేశవాళీ చిన్నగా ఉంటాయి. కాబట్టి దేవుని పిల్లలారా, హైబ్రిడ్ అంటే విత్తనము లేనిది, అనగా జీవము లేనిది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అక్షయ బీజము, క్షయమైన బీజం, క్షయ బీజం. దీని గురించి కొద్ది నిమిషాలు, ఈ రెండింటి గురించి కొన్ని విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను కొద్ది నిమిషాల్లో. ప్రైజ్లో చిన్న వర్తమానాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను. క్షయ బీజము, అక్షయ బీజము. ఆదికాండం 1వ అధ్యాయం తీయాలి ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా ఏమని ఆశీర్వదించారు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. ఏమన్నారండి? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి. అప్పటికే ఆదాము ఉన్నాడు కానీ అవ్వలేదు. ఎక్కడున్నారు అప్పుడు? దేవుడు ఆ మాట చెప్పేసరికి స్త్రీ ఎక్కడుంది? ఇంకా స్త్రీ బయటికి రాలేదు. ఇంకొక మాట చెప్పనా, ఆదాముకి మట్టి శరీరం అంటే రక్త మాంసములు కలిగిన శరీరం లేదు. అతనికి ఆత్మ సంబంధమైన శరీరం ఒక్కటే ఉంది, భౌతిక సంబంధమైన శరీరం అతనికి లేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జాగ్రత్తగా ప్రతి క్రైస్తవుడు దీన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఏంటండి అంటే దేవుడు ఆశీర్వదించాడు, ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, నింపండి, ఇంకా భూమిని సృష్టిని లోపరుచుకోండి, ఏలండి అని దేవుడు వారిని ఆశీర్వదించేశారు, అధికారాన్ని కూడా ఇచ్చేశాడు. కానీ అప్పటికి స్త్రీ ఉనికిలో లేదు, స్త్రీ లేదు. ఇంకో మాట చెప్పనండి, వారికి రక్త మాంసము కలిగిన శరీరము కూడా లేదు. ఎప్పుడు వచ్చింది ఆ శరీరము? 2వ అధ్యాయంలో వచ్చింది. ఏ శరీరం? రక్త మాంసములు కలిగిన శరీరం దేవుడు 2వ అధ్యాయంలో నిర్మించాడు. అప్పటి వరకు వారికి రక్త మాంసములు కలిగిన శరీరము లేదు. ఈ రక్త మాంసములు కలిగిన శరీరంలో విత్తనం ఉంది. ఆ విత్తనము ద్వారా ఫలించమని చెప్పలేదు దేవుడు. ఈ రక్త మాంసములు కలిగిన శరీరం చేయక ముందు దేవుడు ఆత్మ సంబంధమైన శరీరాన్ని చేశాడు. దేవుడు ఎవరికి? ఆదాముకి ఆత్మ సంబంధమైన శరీరం ఇచ్చాడు దేవుడు. తరువాత భౌతిక సంబంధమైన శరీరం ఇచ్చాడు. ఎన్ని శరీరాలు ఇచ్చాడు మరి దేవుడు? 2 శరీరాలు. ఎవరికి? ఆదాముకి, అవ్వకు కూడా 2 శరీరాలు ఇచ్చాడు. ఎప్పుడు ఆశీర్వదించాడు ఆయన? భౌతిక సంబంధమైన శరీరం ఇవ్వకముందే ఆశీర్వదించాడు. భౌతిక సంబంధమైన శరీరంలో పురుషుల్లో విత్తనం ఉందా? ఉంది. ఆ విత్తనం ద్వారా పిల్లల్ని కనండి అనలేదు. ఇది సంగమ, ఈ మాట పట్టుకోండి. 2వ అధ్యాయం 7వ వచనంలో ఇంకో శరీరం వచ్చింది. ఆదికాండం 2:7లో ఇంకొక శరీరం వచ్చింది. ఏ శరీరం? రక్త మాంసములు కలిగిన శరీరం. అది నేల మట్టితో తీసుకోబడింది, నిర్మించబడింది. దేవుడే దాన్ని నిర్మాణం చేశాడు. దాంట్లో 16 రకాల మూలకాలు ఉన్నాయి. కాల్షియం ఉందా? లోపిస్తే కాల్షియం ట్యాబ్లెట్లు వాడాలి.
ఐరన్ ఉందా? ఉంది. ఎందులో అండి? శరీరంలో. శరీరంలో కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, మెగ్నీషియం ఉంది, మాంగనీస్ ఉంది, గోల్డ్ కూడా ఉంది అండి, జింక్ ఉంది. ఇలా అనేక ఎన్ని రకాలండి? 16 రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో బాడీలో. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుండి. భూమిలో కూడా 16 రకాల మూలకాలు ఉన్నాయి. ఆ 16 రకాల మూలకాలతో ఉన్న మట్టిని తీసుకుని ఈ శరీరాన్ని ఆయన తయారు చేశాడు. ప్రైజ్ లార్డ్. అసలు ఇది లేకముందే, అంటే పట్టుకోండి ఈ మాటని, ఈ శరీరమును దేవుడు నిర్మించక ముందే దేవుడు పిల్లల కనమని ఆశీర్వదించేశాడు. అంటే ఈ శరీరంలో ఉన్న విత్తనం ద్వారా పిల్లల కనమని దేవుడు ఆలోచన కాదు. ఈ శరీరంలో ఉన్న విత్తనం ఉంది, దాన్ని సైన్స్ ఏం పడ్డది? శుక్ర కణం అంటారు. హెమోగ్లోబిన్ కణం. అది చిన్న కణం, మైక్రోస్కోప్లో పెట్టి చూస్తేనే కానీ కనబడదు. అది పురుషుల్లో ఉంటుంది. ఆ పురుషుల్లో ఉన్న కణాలు, జీవ కణాలు, ఆ విత్తనములు. ప్రైజ్ లార్డ్. ఈ శరీరం మంచి మనసుతో వినండి, దాన్నే క్షయబీజం అంటారు. దాన్ని ఏమంటారు? క్షయబీజం అంటారు. కానీ దేవుడు ఆశీర్వదించింది ఈ మట్టి గుడారములో ఉన్న విత్తనముతో ఫలించమని కాదు. మట్టి గుడారములో రక్త మాంసమును కలిగిన శరీరములో ఉన్న విత్తనముతో మీరు ఫలించండి, ఆ విత్తనము ద్వారా పిల్లలను కనండి, ఆ విత్తనము ద్వారా భూమిని నిండించండి అని చెప్పలేదు అక్కడ. కానీ మనమందరం ఆ విత్తనం ద్వారా వచ్చాం. అంటే దేవుడు 1వ అధ్యాయంలో చేసిన శరీరంలో ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపండి, ఏలండి అన్నాడంటే అందులో కూడా దేవుడు ఏం పెట్టాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో ఉండే శరీరంలో కూడా ఏం పెట్టాడు దేవుడు? విత్తనం, బీజం. అదే అక్షయ బీజం. ఇప్పుడు పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, క్షయబీజము నుండి కాక అక్షయ బీజం మూలముగా, అనగా దేవుని వాక్య మూలముగా మీరు జన్మించి ఉన్నారు అంటే క్షయబీజము నుండి మనం పుట్టాం. ఈరోజు సహోదరి చేసుకున్న పుట్టినరోజు కూడా అది ఏ బీజం నుంచి వచ్చింది? క్షయబీజము నుండి పుట్టింది. మనమందరం ఇక్కడ క్షయబీజము నుండే పుట్టాం. క్షయబీజము నుండి పుడితే దేవుని రాజ్యం పోము, దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేము. ఎందుకంటే క్షయబీజము నుండి పుట్టింది రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవో. ప్రైజ్ లార్డ్. మరి ఇప్పుడు ఎలా జన్మించాలి? అక్షయ బీజం మూలంగా జన్మించాలి. దేవుడు ఆశీర్వదించింది అక్షయ బీజముతో జన్మించాలని. మరి యేసు ప్రభు వారు క్షయబీజం నుండి పుట్టలేదు, నిజమేనా? క్షయబీజము నుండి కాదు, అక్షయ బీజం అంటే అది ఆత్మ సంబంధమైన బీజం, అది అమర్త్యమైన బీజం. అది అందుకే ఆయన రక్తములో ఏమి లేదు? పాపము లేదు. ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం. ఎందుకు పరిశుద్ధమైన రక్తం? మన రక్తం ఎందుకు పాప రక్తం అంటే మనం క్షయ బీజం నుండి పుట్టాం. ఆయన అక్షయ బీజం అంటే, అక్షయ బీజం అంటే పలుకుబడిన మాట ద్వారా, వాక్యము ద్వారా. ఆయన వాక్యము ద్వారా పుట్టాడు. ఆదామవ్వలు కూడా వారికి భౌతిక స్నేహం ఇచ్చినా పలుకబడిన మాట ద్వారా వారి పిల్లల్ని కనాలి. ఎవరు? ఆదామవ్వలు మాట పలికితే పిల్లల్ని కనాలి. అలా కనలేదు, పాపం జరిగింది అక్కడ. అవునండి, అక్కడ పాపము జరిగింది. పాపము జరిగాకే పిల్లలు పుట్టారు. ప్రైజ్ లార్డ్. కొందరు అనుకుంటారు పాపం జరగక ఉండకపోతే పిల్లలు పుట్టకపోదురేమో అని. ఎందుకు అనుకుంటున్నారంటే వారు 1వ అధ్యాయం అర్థం కాక, 1వ అధ్యాయంలో ఒక శరీరం ఉంది, అది ఆత్మ సంబంధమైన శరీరం. దాంట్లో కూడా దేవుడు ఏం పెట్టాడు? బీజం పెట్టాడు.
ఆ బీజము వాక్య బీజం, ఆ బీజము అక్షయ బీజం. అక్షయ బీజము నుండి, అక్షయ బీజము ద్వారా పిల్లల కని, ఆ కంటే ఆ పిల్లలు ఎలా ఉంటారంటే పరిశుద్ధులుగా ఉంటారు. ఇంకో మాట చెప్పనా, దేవుని వలె ఉంటారు. ఇప్పుడు మనం దేవుని వలె మారాలనే ఈ ప్రాసెస్ దేవుడు ఎందుకు పెట్టాడు? మనం దేవుని వలె మారాలనే ప్రాసెస్ దేవుడు ఎందుకు పెట్టాడు? ఈ సువార్త ఎందుకు పెట్టాడు? ఈ సేవకులను ఎందుకు పెట్టాడు? సంఘాలను ఎందుకు పెట్టాడు? ఈ సేవా పరిచర్య ఎందుకు పెట్టాడు దేవుడు? ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చారు? రక్తమును కార్చారు. ఎందుకు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు? ఎందుకు? ఆయన వలె మనము మారాలని. ఆయన వలె మారడం అంటే ఎట్లా మారేది? ఎలా మారేది? ఆయన ఎలా జన్మించాడు? మన వలే కాదు, అక్షయ బీజం మూలంగా. మనం ఎలా జన్మించాం? క్షయ బీజం మూలంగా. ఇప్పుడు మనం మారాలంటే అక్షయ బీజము మూలముగా మనము తిరిగి జన్మించాలి. అందుకే యేసు ప్రభు వారు నికోదేముతో మాట్లాడుతూ ఏమన్నారు? మరలా జన్మించాలయ్యా అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? ముసలివాడిని నేను అంటే, ఆయనకే 90 సంవత్సరాలు అంటే వాళ్ళ అమ్మ ఉంటుందా? ఉండదు కదా. ప్రశ్నలు అడిగాడు చూడండి. ముసలివాడనైనా నేను మరలా తల్లి గర్భములోకి ప్రవేశించి జన్మించటం, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి ఈ మాటలు నీకు అర్థం అవ్వట్లేదేంటి? బోధకుడు నువ్వు, కానీ నీకు ఈ మాటలు అర్థం అవ్వట్లేదేంటయ్యా అని అడిగాడు. అవునండి, తల్లి గర్భంలోకి వెళ్ళాలా మళ్ళీ అని అనిపించింది అతనికి. అంటే రెండవ జన్మ కోసం అతనికి అప్పుడు తెలియలేదు. ఎందుకు ఆయన మరలా పుట్టాలని చెప్పాడు? మనం పుట్టుక సరైంది కాదు. క్షయబీజం మూలంగా పుట్టాం, పాపములో నా తల్లి గర్భము ధరించినది అని దావీదు మాట్లాడుతున్నాడు. అవునండి, తల్లిదండ్రుల రక్తము పాప రక్తమే, మన రక్తము పాప రక్తమే. మనకు పుట్టే పిల్లలు పాప రక్తం. ఒకవేళ పాస్టర్ గారికి కొడుకు పుట్టినా, ప్రవక్తకి కొడుకు పుట్టినా పాపే, అపోస్తలుడికి కొడుకు పుట్టినా పాపే, సువార్తికుడికి కొడుకు పుట్టినా, ఉపదేశకునికి కొడుకు పుట్టినా పాపే. ఎందుకనంటే ఆ రక్తము పాప సహిత రక్తము కాబట్టి. ప్రైజ్ లార్డ్. అనుకున్నారు కొంతమంది, నేను పాస్టర్ గారు కొడుకును కాబట్టి నాకు మారు మనసు అక్కర్లొద్దు అని. ఈరోజు చాలా చర్చెస్లో పాస్టర్ల పిల్లలకి మారు మనసు లేదు, కానీ మారు మనసు గురించి ఎవరు ఆలోచించే పని లేదు. ఎందుకంటే అక్కడ పుట్టారు, పాస్టర్ గారింట్లో పుట్టారు కదా. మరి అదే ఇప్పుడు సమస్య, అది నిజం. వారు అనుకుంటున్నారు మేము, వారు మాట్లాడే మాట ఏంటంటే బై బర్త్ క్రిస్టియన్స్. ఏమండి, పుట్టుకతోనే మేము అవ్వో, నువ్వు మరలా పుట్టితేనే కానీ అవ్వో. పరిశుద్ధంగా జీవించిన వారి ఇంట్లో పుట్టినా నువ్వు మరలా జన్మిస్తేనే కానీ దేవుని బిడ్డవు కావు. ఒక ప్రవక్త కొడుకు అవుతావు, లేకపోతే అపోస్తలుడు కొడుకు అవుతావు, పాస్టర్ కొడుకు అవుతావు, కానీ దేవుని కొడుకు కాలేవు. అవ్వాలంటే మరలా తిరిగి ఏం చేయాలి? దేని ద్వారా? అక్షయ బీజం. ఈ రాత్రి మనం 2 వాట్ల కోసం రెండు విషయం. ఒకటి క్షయబీజం, ఇంకొకటి మనమేమో క్షయబీజం మూలంగా పుట్టాం, యేసు ప్రభు వారేమో అక్షయ బీజం మూలంగా పుట్టారు. ఇది పట్టుకోండి జాగ్రత్తగా. అందుకు ఆయనలో ఏం లేదు? పాపం లేదు. మనలో ఏముంది? పాపం ఉంది. ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం, ఇంకొంచెం గట్టిగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు పట్టుకోండి, అసలు మనం అక్షయ బీజం మూలంగా ఇంకా జన్మించకపోతే జన్మించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు ఈ రాత్రి ఆ విషయాలు మనం చూద్దాం. క్షయబీజము నుండి ఆల్రెడీ మనం పుట్టేసాం, జన్మించేసాం.
ఇప్పుడు మనం అక్షయ బీజం మూలంగా జన్మించాలి. అదే రెండవ జన్మ. ఎందుకు రెండో జన్మను పెట్టాడు? మొదటి జన్మలో లోపం ఉంది కాబట్టి దేవుడు రెండో జన్మ పెట్టి నికోదేముతో చెప్పాడు, మరలా నువ్వేం చేయాలి? జన్మించాలి. అంటే రెండవ జన్మ ప్రాసెస్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చాడా? ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఏంటది? మొదటి జన్మలో 3 కార్యాలు ఉంటాయి, రెండవ జన్మలో కూడా 3 కార్యాలు ఉంటాయి. మొదటి జన్మ ఎన్ని కార్యాలు ఉంటాయి? 3 కార్యాలు. రెండో జన్మలో 3 కార్యాలు. ఏంటి ఆ కార్యాలు? 3 కార్యాలు ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. దాని మీద కొద్ది నిమిషాలు నిలబడి, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళు రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించారు. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. అక్కడ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వచ్చేటప్పుడు ఇంకొక మాట అక్కడ రాయబడలేదు. భూమి మీద సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. యాక్చువల్గా 3. ఈ ముగ్గురు వ్యక్తులు కాదు, పదార్థములు. కాబట్టి 3. అండి ఇంగ్లీష్లో ఏముంటుందంటే, బట్ దేర్ ఆర్ 3 దట్ బియర్ రికార్డ్ ఇన్ నో నేను చదవాల్సింది అదే. ఎన్నో వచ్చి చదువుతున్నారు? 7 చదువుతున్నారా? 8 చదవండి. అండ్ దే ఆర్ 3 దట్ బియర్ విట్నెస్ ఇన్ ఎర్త్. అది భూమి మీద సాక్ష్యం ఇచ్చినవి 3. ఏమిటా 3? నీరు, రక్తము, ఆత్మ. ఈ 3 ఎక్కడ సాక్ష్యం ఇస్తాయంట? భూమి మీద. ఈ భూమి మీద 3 సాక్ష్యం ఇవ్వడం ఏంటి? భూమి మీద 3 సాక్ష్యం ఇవ్వడం ఏంటి? జాగ్రత్త వినండి ఈ క్లుప్తంగా ఈ చిన్న వర్తమానాన్ని. మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఈ 3 సాక్ష్యం ఇచ్చాయి. మొదటి జన్మలో ఈ 3 మనకి సాక్ష్యం ఇచ్చాయి. ఏమని? నీరు, తల్లి గర్భంలో ఏముంటుంది చెప్పండి? ఉమ్మ నీరు. తర్వాత రక్తం, తర్వాత ఆత్మ అంటే జీవం. ఇప్పుడు బిడ్డ లోపల ప్రాణం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు. ఎవరి లోపల? బిడ్డ లోపల గర్భంలో పడినప్పటి నుంచి లెక్కిస్తారా రోజులు? ఎప్పుడు లెక్కిస్తారో? ఎందుకు బయటకు వచ్చాక లెక్కిస్తారో? తల్లులు చాలామంది మాట్లాడతారు, వీడు కడుపులో పడ్డాక అంటే ఆ సెంటెన్స్ వాడతారు. వీడు కడుపులో పడ్డాక, నువ్వు కడుపులో పడ్డాక అన్న అంటే ప్రాణమే ఉంటుంది అండి, గుండు కొట్టుకుంటుంది, ఆహారం వెళ్తుంది, తిండు. లోపల ఎవడు లోపల ఉండి తిండు. ఎక్కడుంటాడు? నీటిలో ఉంటాడు, నీటిలో తిరుగుతుంటాడు. తెలుసా? నీటిలో తిరుగుతూ ఉంటాడు. మరి సృష్టిని చేసినప్పుడు దేవుడు నీటిలో జీవులు చేశాడు ముందు. మీరు చూసుకోండి, చదువుకోండి. ఆదికాండం 1వ అధ్యాయం, మరలా ఇంటికి వెళ్తారు చదువుకోండి. నీటిలో జీవులు చేశాడు ఆయన. అవునండి, ఎస్. నీటిలో ముందు మానవుడు ఉండేది నీటిలోనే. తర్వాత నీటిలో ఉండి తిరుగుతూ ఉంటాడు. నీరు సరిపడా లేకపోతే చచ్చిపోతాడు. నిజమేనండి? నీరు సరిపడా లేకపోతే చచ్చిపోతాడు. ఒకవేళ నీరు వెళ్ళిపోతుంది అనుకోండి, వెంటనే ఏం చేస్తారంటే ఆపరేషన్ చేసే బిడ్డని తీసేయాలి. ఎందుకని నీరు లేకపోతే చచ్చిపోతాడు? నీరు ఎంత పరిమాణం ఉండాలో అంత పరిమాణము లోపట ఉండాలి. వైద్యుడు చెప్తాడు, నీకు నీరు సరిపడా లేదమ్మా, మందులు వాడాలి, నీరు ఉమ్మ నీరు పెరగాలి అని. నీరు ఉండాలి. తర్వాత రక్తము, తర్వాత ఆత్మ. ఎప్పుడైతే బిడ్డ లోపల నుంచి బయటకు వచ్చాడో ఆత్మ
ప్రవేశిస్తారు లోపలికి. ఆ రోజే ఆ రోజే పుట్టినరోజు, కడుపులో పడ్డ రోజు కాదు. ఎప్పుడు నువ్వు ఉన్నావు కదా, నీవు లోపల ఉన్నావు, నీవు ప్రవేశించిన రోజు. ఎప్పుడు ప్రవేశించావు? ఆ శరీరము నీటి గుండా రక్తము గుండా బయటకు వచ్చినప్పుడు, ఆత్మగా నువ్వు లోపల ప్రవేశించినప్పుడు, అప్పుడు నీకు సాక్ష్యం ఏంటంటే నీరు, రక్తము, ఆత్మ నీవు భూమి మీదకు వచ్చినందుకు సాక్ష్యం. 3 అవి లేకుండా నువ్వు భూమి మీదకి రాలేదు. ఇప్పుడు మనం రెండవ జన్మలోకి వెళ్ళాలంటే కూడా ఈ 3 అంటే అవి సాక్ష్యం చెప్పాలి, చెబుతాయి. భూమి మీద సాక్ష్యం అవి. ఆ సాక్ష్యమును మనం భూమి మీద సంపాదించుకోవాలి. నీటి దగ్గర, నెక్స్ట్ రక్తము దగ్గర, ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దగ్గర మనం ఏం చేయాలి? సాక్ష్యం ఎవరు ఇవ్వాలి మన కోసం సాక్ష్యం? ఈ 3 ఇవ్వాలి. దేవుని దగ్గర సాక్ష్యం ఎవరు ఇవ్వాలి? ఈ 3 ఇవ్వాలి. ఈ 3 రక్తము, నీరు, రక్తము, ఆత్మ సాక్ష్యం ఇవ్వాలి. అందుకని అన్నాడు దేవుడు, నువ్వు తిరిగి జన్మించాలంటే అప్పుడు అన్నాడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా. ఏమండి అక్కడ నీరున్నదా? ప్రైజ్ లార్డ్. నీటి దగ్గరికి రావాలి ఖచ్చితంగా ప్రతి ఒక్క విశ్వాసి. నీటి దగ్గర వారు ఏం చేయాలంటే వారు బహిరంగంగా యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి. నీరేమి పాపాన్ని కడగదు. నో. అందుకే బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధులు అయిపోరు. ఎందుకంటే ఆ నీరు పాపాన్ని కడగదు. మరి ఏం చేస్తున్నాం? మరి ఒప్పుకుంటున్నాం. ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించినట్టు బహిరంగపు ఒప్పుకోలేదు. నేను ఆయన రక్షకుడుగా అంగీకరించాననే దానికి గుర్తది, చిహ్నం అది. ఏంటది? బాప్తిసం. కానీ నీరు బాప్తిసం పొందుతున్నప్పుడు నీరు నీ పాపాన్ని కడిగితే గంగా నదిలో మురుగులోను కూడా కడగాలి. అంతే కదండి? కడగాల. చాలామంది వెళ్ళి దిగు వస్తున్నారట. ఎక్కడికి వెళ్ళి? నదిలోకి వెళ్ళి వస్తున్నారట. ఒకడు గట్టు మీద ఉండి బొగ్గుని నీళ్ళు తెచ్చి, బకెట్తో నీళ్ళు తెచ్చి బొగ్గుని కడుగుతున్నాడంట. స్నానం చేసి వచ్చిన వాళ్ళందరూ అంటున్నారంట, ఏదో బుద్ధి ఉందా నీకు అసలు? ఈ బొగ్గు తెల్లగా మారుతుందా? నువ్వెంత కడిగినా ఈ బొగ్గు తెల్లగా మారదు. అప్పుడు అన్నాడంట, మీలాంటి వాళ్ళని మార్చేస్తున్నప్పుడు దీన్ని ఎందుకు మార్చదో? ఏ నీరు ఏ పాపాన్ని కడగదు. కానీ చాలామంది క్రైస్తవులు ఎక్కడ మోసపోతున్నారంటే బాప్తిసం పొందగానే ఏమైపోయారు అనుకున్నారు? అయిపోయారు. నో. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాటర్ అయిన తర్వాత రక్తం. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆ రక్తము ఒప్పుకున్న ప్రతి పాపాన్ని ఏం చేస్తుంది? కడుగుతుంది. ఆ ప్రాసెస్లో ఉన్నాం ఇప్పుడు. ఆ ప్రాసెస్లో మనం ఏం చేయబడుతున్నాం? కడగబడుతున్నాం. అది మొదటిది బహిరంగంగా జరిగేది, కానీ రెండవది రహస్యంగా జరిగేది. రెండవ కార్యం రహస్యంగా జరిగేది. ఎవరు సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు? ఎవరికే తెలియదు. అది మీకు తెలుసా? యేసు ప్రభువు సీమోను ఇంట పాదాలు వెనక పెట్టుకుని కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఆ స్త్రీ వచ్చి తన పాపాలు ఒప్పుకొని కన్నీటితో కడిగి పాదాలు తుడిచి అత్తరు పూసి ముద్దు పెట్టుకుంటే ఆమె యొక్క ఆ పాపం అక్కడ ఏం చేయబడింది? క్షమించబడింది. కానీ సీమోను ఇంకా ఏమనుకుంటున్నాడు? ఒక పాపి ఆయన పాదాల ముద్దు పెట్టుకుంటే ఆయనకి తెలియట్లేదా? ప్రవక్త అయితే ఆయనకి తెలుస్తుంది కదా, తెలియట్లేదా అని మనసులో అనుకున్నాడట. అప్పుడు సీమోను, నేను నీకు ఒక కథ చెప్పాలయ్యా అన్నాడా? అప్పుడు ఆ నగరంలో ఘోరమైన పాప ఎవడంటే ఆడే. ఎవరు? అతడే. ఎవరు?
సీమోను. నగరంలో ఘోరమైన పాపి. ఆమె అప్పటికే ఏమి చేయబడింది? క్షమించబడింది. అతను ఇంకా ఏమనుకున్నాడు మనసులో? ఇంకా పాపాత్మురాలు అనుకుంటున్నాడు. అందుకే నేను ఇదివరకు ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఫర్గివ్ అంటే క్షమించడం, ఫర్గెట్ అంటే మర్చిపోవడం. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ అంటే దేవుడు ఇస్తూ క్షమిస్తూ ఉంటాడు. మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. పొందుకుంటూ మర్చిపోతూ ఉంటాడు. దేవుడు ఇస్తూ క్షమిస్తూ ఉంటాడు. మానవుడు పొందుకుంటూ మర్చిపోతూ ఉంటాడు. ఈ రెండు పదాలు చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఒకదానికొకటే అనుబంధాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకనంటే నువ్వు ఫర్గివ్ అంటే ఎవరినైనా నువ్వు క్షమించావంటే ఆ వ్యక్తి యొక్క దోషాన్ని నువ్వు మర్చిపోవాలి. మర్చిపోకపోతే ఆ వ్యక్తిని నువ్వు క్షమించినట్టు కాదు. నువ్వు ఒక వ్యక్తిని క్షమించకపోతే నీకు క్షమాపణ లేదని బైబిల్ ఉంది. ఈ లింక్ ఎలా పెట్టే చూడండి. పరలోక ప్రార్థనలో ఏం ప్రార్థన? మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మీ ఎడల అపరాధం చేసిన వాడిని ఎలాగ క్షమించరో మీకు కూడా ఎప్పటికీ క్షమాపణ ఉండదు. నేను 2023లో మా అరుగు మీద కూర్చొని నువ్వు అన్న మాట ఇప్పటికీ నాకు గుర్తుంది, నేను మర్చిపోయాను అనుకుంటున్నావా అంటావు అని. నిజమేనండి? నేను మర్చిపోయాను అనుకుంటున్నావా? ఫలానా మాట అన్నావు. ఏ మాట అన్నావు నీకు గుర్తులేదా? నువ్వు అన్నావు కాబట్టి గుర్తులేదు, నేను విన్నాను కాబట్టి నాకు గుర్తుంది, నేను మర్చిపోలేదు అని. అంటే ఇంకా అది మరుపనే సముద్రంలోకి వెళ్ళలేదు. అంటే ఇంకా మర్చిపోలేదు అంటే ఇంకా క్షమించలేదు అని. రక్తం ఏం చేస్తుందంటే ఒప్పుకున్న పాపాన్ని కడుగుతుంది. దాని అర్థం ఏంటంటే ఆ పాపాన్ని మూట కట్టి మరుపనే సముద్రంలోకి విసిరేస్తున్నాడు. ఆయనకు కూడా గుర్తుండదంట. సైతానుడు వెళ్తాడట. సైతానుడు వెళ్ళి నీ కుమారుడు కోసం నువ్వు గొప్పలు చెప్తున్నావు, పలానా చోట పలానా తప్పిదం చేశాడు, నీకు తెలియదా అని అడుగుతాడంట. ఎప్పుడు ఎక్కడ చూపించంటే వాడి దగ్గర ప్రూఫ్ ఉండదు. ఎందుకంటే ఏం చేశాడు ఆయన? మరుపనే సముద్రంలో పడేసాడు, ఇంకేమి లేదు. ఎలా దేవుడు ఇస్తాడంటే యెరికో పట్టణంలో రాహాబు అనే స్త్రీ కోసం తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఆమె ఒక వేశ్య అని. నిజమేనండి? ఆ పట్టణంలో ఆమె గురించి తెలియని వారు ఎవరు లేరు. కానీ చివరి దశలో సల్మాన్కి పెళ్లి చేశారు. సల్మాన్కి ఇచ్చిన ఆమెని పెళ్లి చేశారు. ఇప్పుడు ఈమె దోషి అని చెప్పడానికి ప్రూఫ్ ఏదైనా ఉందా అని అడిగితే అసలు ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా చేశాడు దేవుడు. ఆమె అప్పటికే వ్యభిచారి, వేశ్య. ఇప్పుడు ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? అగ్నితో కాల్చేశాడు. ఇప్పుడు యెహోషువ పెళ్లి చేస్తున్నారు. ఎవరెవరికి? సల్మాన్కిని రాహాబుకి. నిజమేనా? సల్మాన్ అంట మనసు పడ్డాడంట ఎవరి మీద? రాహాబ్ మీద. అప్పుడు రాహాబు కూడా అతని మీద మనసు పడిందంట. ఇద్దరు ఏం చేశారు? వివాహం చేయాలి. ఇప్పుడు ఎవరు చేయాలి? వాళ్ళ పాస్టర్ గారు ఎవరు? యెహోషువ పెళ్లి చేయాలి. అప్పుడు అడిగాడంట వీళ్ళిద్దరుకి వివాహం చేయకూడదని ఏదైనా ఆటంకం ఏదైనా ఉంటే తగిన సాక్ష్యము ఆధారములతో సహా చూపించవలనని ఒక ప్రకటన చేశాడు. ఎక్కడుంది? సాక్ష్యమును ఆయన కాల్చేశాడు. అది క్షమాపణ అంటే అట్లా ఉంటుంది. మనం క్షమించేది కూడా అలాగే ఉండాలి. అంటే ఇప్పుడు రక్తం కోసం మాట్లాడుతున్నారు. రక్తం మన ఏం చేస్తుంది? కడుగుతుంది. ఇక అక్కడ ఇంకేమీ ఉండదు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను.
యేసుప్రభుని పట్టుకోవటానికి రోమా సైనికులు వచ్చారు. వారికి ఆ యేసుప్రభు ఎవరో తెలియదు. ఎందుకంటే యోహాను యేసుప్రభు వారు ఒకలా ఉండేవారట. ఆయన రొమ్మున అనుకున్న యోహాను ఆయన ఒకలా ఉండేవారట. అందుకని ఇప్పుడు ఎవరిని ఎన్నుకున్నారు? లేఖనం నెరవేర్పది. ఎన్నుకోవడం అంటే లేఖనం నెరవేర్పు. వాడి కోసం దావీదు పలికాడు కదా. మరి ఎవరి కోసం? యోధా కోసం పలికాడు కదా. పలికిన దాన్ని నెరవేర్చాలంటే వాడు ఏం చేశాడంటే డబ్బులు తీసుకుని నేను ముద్దు పెట్టుకుంటాను, ఆయనే యేసని మీరు గుర్తుపట్టాలని వచ్చారు. అప్పుడు పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళని పేతురు గారు ఏం చేశారు? కత్తి తీసుకుని చెవి నరికేసేసి చెవి ఎగిరి పడిపోయింది అంతే. ఇప్పుడు వెంటనే సైనికులు అతను అలా ఉంచి ఈయన పట్టుకోండి ముందు అన్నారు. ఎవరిని? పేతురు. ఎందుకని మరి అక్కడ తప్పిదం ఉంది కదా, పట్టుకోండి అన్నాడు. సైనికులు అందరూ పట్టుకోవడానికి వెళ్ళారు. ఇతను చెవి నరికిపోయిన చెవి ఊడి పడిపోయింది కదా, అతను అలాగే ఉండిపోయాడు. వెంటనే యేసుప్రభు ఆ చెవి తీసి అతికేశాడు. అతికేసిన తర్వాత వాడిని తీసుకొచ్చి బంధించారు. అప్పుడు అడిగారు యేసుప్రభు వారు, ఎందుకు బంధించారు ఆయనని? చెవి నరికేశాడు. ఏది ప్రూఫ్? అసలు కోసినట్టు గీత కూడా లేకుండా అతికాడు. అది క్షమాపణ అంటే అట్లా ఉంటుంది. రక్తం అలా కడుగుతుంది. ఆయన రక్తం కడగని పాపం. ఈ రక్తాన్ని నేను కడగలేను, ఇది చాలా ఘోరమైన పాపం, నేను కడగలేను అనదట ఆ రక్తం. ఎంత ఘోరమైన పాపమునైనా రక్తం కడుగుతుంది. ఆ రక్తం సాక్ష్యం ఇవ్వాలి. నీరు సాక్ష్యం ఇవ్వాలి, రక్తము కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఆ రక్తం చెప్తుంది ఈ వ్యక్తి పూర్తిగా కడగబడ్డాడు అని. మొదటిదేంటి? నీరు. రెండవదేంటి? రక్తం. ఎప్పుడైతే రక్తము ద్వారా మనం కడగబడతామో మూడోదేంటి? ఆత్మ. కడగబడిన తర్వాత కడగడానికి ఇంకే పాపము లేనప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను రమ్ము 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 అని పిలవక్కలే. ఎందుకు పిలవక్కలే? రక్తము ద్వారా కడగబడినప్పుడు, ఇంకా కడగడానికి ఏ పాపము లేనప్పుడు ఆయన ఏమంటాడు చెప్పనా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యోషువ కాలేబులు కూడా అదే అన్నారు. ఆయన మన యందు ఆనందించిన ఎడల ఆ దేశాన్ని ఖచ్చితంగా మనకి ఇస్తాడు. ఈరోజు ఎక్కడ ఆనందించాలంటే ఈ రక్త మాంసంలో గుడారంలో ఆనందించాలండి. ఆనందించాలంటే మనం 3 దశల గుండా రెండవ జన్మను పొందుకోవాలి. పొందుకున్నప్పుడు దేవుడు మనలో ఆనందిస్తాడు. మనలో ఆయన ఆనందిస్తాడు. లోకం మనల్ని ద్వేషించవచ్చు, లేకపోతే మెచ్చుకోవచ్చు. అది కాదు దేవుడు మనతో ఉన్నాడనే దానికి అది క్రైటీరియా కాదు. మరేది? దేవుడు ఆనందించాలి. ఎవరిలో? ఈ గుడారంలో. ప్రైజ్ లార్డ్. పౌలు గారు అంటారుగా, ఏ విధము చేతనైనా క్రీస్తు నా శరీరమందు ఆయన ప్రత్యక్షం అవ్వాలి, అదే నాకు చాలు. క్రీస్తు ఎవరి శరీరమందు? పౌలు శరీరంలో ప్రత్యక్షమయ్యాడు కదా ఆయన. పౌలు కనపడలేదు, క్రీస్తే కనపడుతున్నాడు. అవునండి. ఆ స్థాయికి వచ్చాడా అంటే పౌలు గారు రెండవ జన్మ పొందుకున్నాడు. ఇప్పుడు మనము అక్షయ బీజం మూలంగా జన్మిస్తే నీటి మూలముగా, రక్తము ద్వారా, ఇంకా ఆత్మ ద్వారా ఈ 3 సాక్ష్యాలని మనం భూమి మీద సంపాదించుకుంటే చాలండి, మనకి పరలోకం ఖాయం, కన్ఫర్మ్ అట. ఇంకా ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అక్షయ బీజం అంటే వాక్యమే. వాక్యానుసారముగా నీటి సాక్ష్యం, వాక్యానుసారముగా రక్తపు సాక్ష్యం. ప్రైజ్ లార్డ్. ఈరోజు ఈ భూమి మీద బాప్తిసం అవసరం లేదనే సంఘం ఒకటి ఉంది. మీకు తెలుసా? తెలియదా? నేను చెప్పాను. అది కాదు, వాళ్ళు కూడా కాదు.
బాప్తిస్మము అవసరం లేదు అనే సంఘం ఒకటి ఉంది. ఆ సంఘస్థులు ఎవరు బాప్తిస్మం పొందరు. వారు చెప్పేది ఒకటే ఆధారం, సిలువ మీద దొంగ ఎక్కడ బాప్తిస్మం పొందాడు. నేను జిల్లెలపేటలో ఉద్యోగం చేస్తున్నప్పుడు 5వ తరగతి అమ్మాయి ఈ ప్రశ్న నన్ను అడిగింది, పొందాలా సార్ అని స్కూల్లో. అప్పుడు అన్న ఎస్. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పనా, సిలువ మీద దొంగ ఎక్కడ ఎప్పుడు బాప్తిసం పొందాడో చెప్పండి. అబ్బా, నేను మొదటిసారి విన్నా. పొందరట, బాప్తిస్మం అవసరం లేదు. కొందరు జెండా కింద, ఎవరు సాల్వేషన్ ఆర్మీ రక్షణ సైన్యం, సిలువ జెండా ఉంటుంది, జెండా కింద నడిచి వెళ్ళిపోతారు. బాప్తిసం అండి. ఇలా రకరకాల బాప్తిస్మములు ఉన్నాయి. మరి ఈ రకరకాల బాప్తిసాలన్నీ అక్కడ సాక్ష్యం చెప్తాయా? ఖచ్చితంగా చెప్తాయా? అందుకే నేనేమన్నా అంటే, లేఖనానుసారంగా మనము నీటి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి, లేఖనానుసారంగా మనం రక్తపు సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. 2 సాక్ష్యాలు మనం సంపాదించుకుంటే ఆటోమేటిక్గా 3వ సాక్ష్యాన్ని ఆయన ఇస్తాడు. ఎందుకనంటే ప్రవక్త ఎవరంటే యోహాను, బాప్తిసం ఇచ్చు యోహాను గారు ఏమన్నారంటే, నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనకొచ్చుచున్నవాడు అగ్నితోనూ ఆత్మతోనూ పాస్టర్ గారు కేవలం ఏ బాప్తిసం ఇవ్వగలడు? అంతే. నీకు అగ్ని బాప్తిసం, ఆత్మ బాప్తిసం పాస్టర్ గారు ఇవ్వలేరు. మరి ఎవరిస్తారు? అది ఎవరికి ఇస్తాడు? నీటి బాప్తిసం అయితే అందరికి ఇచ్చేస్తారు. అయ్యా నాకు బాప్తిసం కావాలి ఇచ్చేది, ఎందుకంటే సభ్యులు పెరుగుతారు కదా, చర్చిలో సభ్యులు పెరుగుతారు. ఇంతమందికి నేను బాప్తిసం ఇచ్చామని చెప్పుకోవచ్చు, పెరుగుతారు, ఇంకా అన్నీ జరుగుతాయి. కానీ అగ్ని బాప్తిసం, ఆత్మ బాప్తిసం ఇవ్వాలంటే మాత్రం పాస్టర్ గారు ఎవరు ఇవ్వాలి? ప్రవక్త అయిన ఆ యొక్క యోహాను గారే అన్నారు, నేనివ్వను, వెనకొచ్చేవాడు ఇస్తాడు. ఇచ్చాడా? మరి పెంతెకోస్తు పండుగ దినం 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు అగ్ని బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చాడా వారికి? అది ఆయనే ఇవ్వగలడు, ఇంకెవరు ఇవ్వలేరు. ఎందుకనంటే ఎప్పుడు ఇస్తాడంటే, నువ్వు నీటి బాప్తిస్మమును వాక్యానుసారంగా నీటి బాప్తిస్మమును వాక్యానుసారంగా రక్తము ద్వారా శుద్ధీకరించబడితే అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మగా మనలోనికి దిగి వచ్చి ఆయన నివసిస్తాడు, ఆయన ఆనందిస్తాడు, ఆయన నుండి నడుస్తాడు, ఆయన నుండి మాట్లాడతాడు, ఆయన నుండి సంచరిస్తాడు. కాబట్టి ఎన్నో జన్మ ఏ విత్తనము? అక్షయ బీజం మూలముగా. ప్రైజ్ లార్డ్. చివరిగా ఈ మాట చెప్తున్నాను, క్షయ బీజమేమో నీ తండ్రిది, ఓకేనండి? క్షయ బీజమేమో భౌతికంగా ఉన్న నీ తండ్రిది, అక్షయ బీజమేమో దేవునిది. ఆమేన్. నువ్వు క్షయ బీజము నుండి పుట్టినప్పుడు నువ్వు ఏ తండ్రి ద్వారా పుట్టావో ఆ తండ్రికి లోబడి ఉండి ఆ తండ్రి చెప్పినట్టే ఉంటావు, ఆ తండ్రికి ఇష్టంగా ఉంటావు, ఆ తండ్రి చెప్పినట్టే ఉంటావు. ఒకవేళ నువ్వు అక్షయ బీజం మూలంగా పుడితే అప్పుడు తండ్రి ఎవరు చెప్పండి? తండ్రి భార్యాడు. ఇప్పుడు ఎవరు తండ్రి? మారలేదా? మారాడు. ఎందుకు మారాడయ్యా అంటావు? మారలేదయ్యా, నాకు అయినే తండ్రి అంటావేమో. నో, మొదటి జన్మలో మొదటి తండ్రి, రెండవ జన్మలో ఇంకొక తండ్రి. ఎవరు? అయినా ప్రభు అయినా దేవుని మూలంగా పుడుతున్నావు కాబట్టి దేవుడే మనకి తండ్రి. ఆయన మూలంగా పుడితే ఆయన పిల్లలం అవుతాం. అప్పుడు ఆయన మనకి తండ్రి అవుతాం. పుట్టకుండా ఆయన మనకి తండ్రి అవ్వడం. ఒకవేళ నువ్వు పుడితే ఇప్పుడు నువ్వు
భౌతిక జన్మించాక భౌతికమైన తండ్రిని సంతోషపెట్టాలి, భౌతికమైన తండ్రిని చెప్పిన మాట వినాలి, భౌతికమైన తండ్రికి ఇష్టంగా ఉండాలని అనుకుంటావు. కానీ ఆత్మ సంబంధమైన జన్మిస్తే అప్పుడు తండ్రి ఎవరంటే ప్రభు అయినా దేవుడే తండ్రి. ఇప్పుడు ఎవరిని సంతోషపెట్టాలనుకుంటావు? మనుషుల్ని సంతోషపెట్టాలనుకుంటా. మనుషులు సంతోషపెట్టడం నా పని కాదు, ఇప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టాలి. అది ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఎవరి మాట వింటావు? ఎందుకంటే నువ్వు ఎవరు కొడుకు? యేసుప్రభువు కూడా 12 ఏళ్ళ వయసులో మందిరానికి తీసుకెళ్లారంట. 3 రోజులు వెళ్ళి ప్రయాణం, 3 రోజులు ప్రయాణం, వెళ్ళటానికి 3 రోజులు, రావడానికి 3 రోజులు, వెళ్ళిపోయారు. 3 రోజులు ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరలా తిరిగి ప్రయాణం కూడా చేశారు. ఇప్పుడు యేసుప్రభువు ఎక్కడ ఉండిపోయారు? దేవాలయం. ఏం చేస్తున్నాడు 12 ఏళ్ళ వయసులో? ఏం చేస్తున్నాడు? జ్ఞానులతో తర్కిస్తూ ఉన్నాడు వాక్యాన్ని. అప్పుడు వెతుక్కుంటూ వెనక్కి వెళ్ళి ఏమని అడిగారండి? నీ తండ్రియు నేనును. అప్పుడు ఆయన ఏమన్నాడు? నేను నా తండ్రి పని మీద ఉండాలని మీరు ఎరగరా అంటే అక్కడ మాట పట్టుకొని జాగ్రత్త పట్టుకోండి. నీ తండ్రియు నేనును. ఆయన ఏమన్నాడు? నా తండ్రి పని మీద ఉండాలని మీరు ఎరగరా. ఇప్పుడు యోసేపు ఆయన తండ్రి అయితే ఈయన ఏ పని చేయాలి? ఒంటరికి పని చేయాలి. కానీ ఆయన తండ్రి పని మీద ఉన్నాడట. ఆమేన్. అంటే ఆయనకి తండ్రి ఎవరు? దేవుడే తండ్రి. అందుకే ఎందుకనంటే ఆ శరీరం ఏర్పడింది. ఇప్పుడు జోయలు ఉన్నాడు. జోయలు అండి పాస్టర్ గారు అన్నారు, బుడ్డోడు లేచాడు. ఆయన ఏం చేసినా పిల్లలు పుట్టాక ఇంకా ఏం చేసినా, తల్లిదండ్రులు ఏం చేసినా పిల్లల కోసమే. ఇప్పుడు అతనికి తండ్రి ఎవరు? జోయల్కి కృపరాజు గారు. అవునండి, కృపారాజు గారట తండ్రి. ఎందుకంటే అతని విత్తనం కాబట్టి. మరి యేసు ప్రభువు శరీరానికి ఏ మనిషి విత్తనం లేదు కదా. కాబట్టి దేవుడే సృష్టించుకున్నాడు పిండాన్ని. ఎవరిలో? మరియ గర్భములో. అందుకు తండ్రి ఎవరు? దేవుడే. ఆయనే తండ్రి ఆయనకి. ఎందుకంటే ఆయనే సృష్టించుకున్నాడు దాన్ని. ఈ శరీరానికి తండ్రి ఉన్నాడు, ఈ శరీరానికి తండ్రి ఉన్నాడు. ఇక్కడ ఉన్న శరీరాలు ప్రతి శరీరానికి తండ్రి. ఆయనకి మాత్రం తండ్రి లేడు. ఆయన అన్నాడు, నేను తండ్రి లేనివాడిని, తల్లి లేనివాడిని, వంశవళి లేనివాడిని, జీవితమునకు ఆదిగా అయిను, జీవమునకు అంతమైనను లేనివాడిని, మెల్కీసెదెకు అన్నాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి జాగ్రత్త పరిశీలించాడు. ఇప్పుడు ఆయన అక్షయ బీజం మూలంగా పుట్టాడు. ఇప్పుడు మనం మరలా తిరిగి ఏం చేయాలి? అక్షయ బీజం మూలంగా పుట్టాలి. ఎప్పుడైతే అక్షయ బీజం మూలంగా జోయల్ పుట్టాడో, ఇప్పుడు జోయల్కి తండ్రి ఎవరంటే దేవుడే. ఇప్పుడు ఆయన ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? ఎవరి చిత్తాన్ని? దేవుణ్ణి సంతోషపెట్టాలి. అది మనుషుల్ని కాదు. అక్షయ బీజం మూలంగా పుడితే ఆ అక్షయ బీజము దేవుడే కాబట్టి, వాక్యము దేవుడే కాబట్టి, దేవుడే తండ్రి కాబట్టి ఆ తండ్రిని ఏం చేయాలి? సంతోషపెట్టాలి. ఆ తండ్రి మాటకు మనము లోబడాలి, విధేయులుగా అవ్వాలి. ఆ మాట ప్రకారం మనము జీవించాలి. ఎప్పుడు జీవిస్తావు నువ్వంటే అక్షయ బీజం మూలముగా జన్మించినప్పుడు నువ్వు ఆయనకి కొడుకు అవుతావు, కుమారుడు అవుతావు, ఆయన నీకు తండ్రి అవుతాడు. అప్పుడు మనకి అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆత్మనిస్తాడు. కాబట్టి ఈరోజు మనకి ఏం అవసరం అంటే అక్షయ బీజం మూలముగా జన్మిస్తే ఒక క్వాలిటీ చెప్పాడు అక్కడ. ఒక క్వాలిటీ చెప్పాడు అక్కడ. ఏంటి? చదవండి ఆ మాట, చదవండి, నేను క్లోజ్ చేస్తాను. ఇక్కడ మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం మూలముగా పుట్టింపబడిన వారు కనుక ఏంటండి? నిష్కపటమైన సహోదర ప్రేమ. అది ఎప్పుడైతే మనం అక్షయ బీజం మూలంగా పుడతామో, అది
అంటే కపట సహోదర ప్రేమ కూడా ఉంటుందన్నమాట. అదే కదా ఇప్పుడు అంతా సంఘాల నిండా అదే నిండిపోయి ఉంది కదా. క్రైస్తవుల హృదయాల్లో అందరిలో అదే నిండిపోయి ఉంది కదా. ఒక చర్చిలోనే ఉంటారు, ఒకళ్ళు పడతాం. ఒక చర్చిలోనే ఉంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షలు పగలు దేశములు విమతములు భేదములు అసూయలు కలిగి ఉన్నారు. లోపల లోపల కుట్లు కుట్లుగా ఉన్నాయి. ఏంటవి? లోపల లోపల అంతరంగంలో అక్షయ బీజం మూలంగా పుడితేనంట నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్టు. లేదు అది అంటే ప్రభువా మాకు నిష్కపటమైన సహోదర ప్రేమ దయచేయి ప్రభు అని అడుగుట కాదు. నో ఆ ప్రార్థన కాదు. నో సహోదర ప్రేమ లేదు చెప్పారు. అయ్యో నిష్కపటమైన సహోదర ప్రేమ లేదు, కపటం ఉంది నిజమైన. అయితే ప్రభు ఆ కపటం తీసే, అసూయ తీసే, కక్షలు తీసే, మిమతములు తీసే. ఇది కాదు, మందు దానికి కాదు. ఇప్పుడు ప్రసంగం ఇప్పుడు సహోదర ప్రేమ కలిగి ఉండండి, నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండండి ప్రసంగం అది చేయట్లేదు. ఇప్పుడు అది కాదు. అది ఉండాలంటే నువ్వు అక్షయ బీజం మూలంగా పుడితే చాలు, అది ఆటోమేటిక్గా ఉంటుంది. నువ్వు అక్షయ బీజం మూలంగా పుట్టకుండా నువ్వు సహోదర ప్రేమ కావాలి, కక్షలు లేని ప్రేమ కావాలి, ఇది కావాలి ఇది కావాలి నువ్వు అడిగితే రాదు. ఓ రోజు ఉంటావు, ఒక 4 రోజులు ఉపవాసం ప్రార్థన చేసావు అనుకోండి, వారం రోజులు ఉంటావు. తర్వాత మళ్ళీ మమ్మల్ని వచ్చేస్తాను. ఎందుకంటే ఆ ఉపవాస కోటాలు కొమ్మలన్నీ నరికేస్తామన్నమాట. కొమ్మలు నరికైతే ఏముండదు, ఇక చాలా ప్రేమ ఉంటావు. ఆ తర్వాత కొద్ది రోజులకి వారం పోయేసరికి కొంచెం చిగురు వస్తుంది, కొంచెం కనపడతా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం కొమ్మలు నరికే పనిగా జన్మే మారిపోతే అది. ఈరోజు ప్రసంగాలన్నీ నువ్వు ప్రేమ కలిగి ఉండు, నువ్వు తగ్గింపు కలిగి ఉండు, నువ్వు దయను కలిగి ఉండు, ఈ ప్రసంగాలు అంతేనండి. ఇవే కలిగి ఉండలేము. ఒక పందిని బురదలోకి వెళ్ళొద్దని చెప్పినా అది వెళ్తుంది. ఎందుకంటే దాని జన్మలో ఉన్న గుణలక్షణం అది, దాని స్వభావం అది. కాబట్టి ఇప్పుడు దాని జన్మ మారితే, అది ఒకవేళ గొర్రెపిల్లగా జన్మిస్తే తిరిగి వెళ్ళమన్నా మనం లాక్కెళ్ళినా తీసుకెళ్ళినా ఇష్టపడదు. రెండో జన్మ మన యొక్క స్వభావాన్నే మార్చేస్తుంది. అది ఉండాలంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు ఏం కోరుకోవాలి? అక్షయ బీజం మూలముగా నేను జన్మించాలి. అంత మాత్రమే కాదు, మన పిల్లల కోసం కూడా ప్రభువా నా పిల్లలకు కూడా, నీ పిల్లోడు నీకులాగా మాట్లాడుతున్నాడండి నువ్వు మురిసిపోకు. మరి ఏం చేయాలయ్యా? నాకులా నడుస్తున్నాడు, నాకులా మాట్లాడుతున్నాడు, నాకులాగే చూస్తున్నాడు, నాకులాగే చెప్తున్నాడు, అన్నీ నాకులాగే చేస్తున్నాడంటే నాకు సంతోషం కదయ్యా. నన్ను మురిసిపోకు. మన ప్రార్థన ఏంటంటే నా కుమారుడికి కూడా, నా కుమార్తెకు కూడా, నా బిడ్డలకు కూడా, వారు కూడా ఏం చేయాలి? రెండో జన్మ పొందుకుని నిన్ను చూపించాలయ్యా లోకానికి. నిన్ను చూపిస్తే చాలు, అది నాకు ఆనందం. నేను కూడా నిన్నే చూపించాలి, నా పిల్లలు కూడా నిన్నే చూపించాలి, అంతే. అది కావాలంటే ఖచ్చితంగా నాకు నా కుటుంబానికి అందరికీ ఏం కావాలి? అక్షయ బీజం మూలముగా రెండవ జన్మ అవసరమై ఉన్నది. ఈ మొదటి జన్మ వేడుక సందర్భంగా ఇంకొక జన్మ ఉంది, అది మనం కోరుకోవాల్సి ఉంది. అలా మనం జన్మిస్తే ఎలా ఉంటామో బైబిల్ చెప్తుంది. యేసువలే ఉంటాం ఇక. కాబట్టి అలాంటి జీవితం కొరకు మనము కోరుకోవాల్సింది ఏంటండి? ఏం కోరుకోవాలి? అక్షయ బీజం మూలముగా మనం అప్పుడు జన్మించినప్పుడు నువ్వు నీ తండ్రి ఎవరంటే ప్రభు అయిన యేసు. ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి, ఆయనకి ఇష్టమైన కార్యం నేను చేయాలి, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నేను ఉండాలి, ఆయనకి నచ్చినట్టుగా నేను జీవించాలి, ఆయనకి నచ్చినట్టుగా ఆయనకి గణపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయనకి మహిమ తెచ్చే కార్యాలు నేను చేయాలి అని ఆలోచిస్తాం. అంతా తండ్రి కోసమే ఆలోచిస్తాం. కాబట్టి కోరుకుందాం. మరొక జన్మ ఉంది. మొదటి జన్మ సరైంది కాదు, అది క్షయబీజం మూలంగా పుట్టాం. అక్షయబీజం మూలంగా పుట్టే జన్మ మనకి అవసరం ఉన్నది. అలా జన్మిస్తే దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము అవుతాం. కాబట్టి ఈ మాటలు దేవుడు నిశ్చయంగా దీవించును గాక. దేవుడి మనల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థించుకుందాం.
ఒక్క నిమిషం లేచి నిలబడి మళ్ళీ మనం దేవునికి సంపూర్ణంగా సమర్పణ చేసుకుందాం. ఈ పుట్టినరోజు సందర్భంగా ఒక్క నిమిషం ప్రార్థనలో ఉండండి. నేను ముగిస్తాను. ఒక నిమిషం ప్రార్థనలో ఉండండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మాకు మరొక జన్మ కావాలయ్యా. మరొక జన్మ నాకు దయచేయండి అయ్యా. అక్షయ బీజం మూలంగా జన్మ ఉన్నదని నాతో మాట్లాడవయ్యా. తప్పకుండా అక్షయ బీజం మూలంగా ఉండే జన్మ నాకు దయచేయండి. దేవా, రెండవ జన్మ నాకు దయచేయండి. ఆ రెండవ జన్మలో ఉన్న 3 దశలు, ఆ 3 సాక్ష్యములు నేను సంపాదించుకోవాలయ్యా. తప్పకుండా నాకు సహాయం చేయండి అయ్యా. ఆ మేడగదిలో 120 మంది అగ్ని చేత పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందారు. నిజంగానే మేము కూడా ఆ ఉన్నత స్థాయిలోనికి మేము రావడానికి సహాయం దయచేయండి. కృప చూపండి అయ్యా. తప్పక నీ కార్యం జరిగించండి అయ్యా. నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకి, నా కుటుంబం అందరికీ రెండవ జన్మ అనుభూతి దయచేయండి అయ్యా. అది మీరు ఇచ్చేదై ఉన్నదయ్యా. రెండవ జన్మది మనుషుల వల్ల కలిగేది కాదయ్యా, నీ నుండి వచ్చేదై ఉన్నది ప్రభువా. అది మీరే ఇవ్వాలయ్యా. మనుషుల వైపు నేను చూడలేదయ్యా, నీ వైపు చూస్తున్నానయ్యా. అది నీవు కలుగు చేసేది కనుక నీవు నాకు దయచేయండి ప్రభువా అని దేవునికి మనకి సంపూర్ణంగా సమర్పణ చేసుకుందాం, అర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలా నిలబడి ఉండగా దేవుని సమర్పించుకోండి, ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, కృపగల దేవ, సర్వోన్నతుడ, వందనాలు. ఇంతవరకు ప్రభు వాక్యము ద్వారా మాతో అందరితో మాట్లాడినందుకు వందనాలు. మొదటి జన్మ సందర్భముగా రెండవ జన్మ కోసం మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభువా. చెప్పబడిన ఈ మాటలు మా అందరి హృదయాలు ఫలింపు దయచేయండి. అక్షయ బీజం మూలముగా జన్మ మాకు అందరికీ దయచేయండి. ఈ దినము పుట్టినరోజు జరుపుకున్న కుమార్తెని, ఆ సహోదరి ప్రభువా ప్రియాంకను దీవించి ఆశీర్వదించండి. తండ్రి నాయన, ఈ గత సంవత్సరంలో ప్రభు బిడ్డకి చక్కటి సంతానం అనుగ్రహించినందుకు వందనాలయ్యా. ఆ కుటుంబాన్ని కట్టుకోవడానికి జ్ఞానం ఇవ్వండి. ఎందు నిమిత్తమే మేము ఈ లోకానికి వచ్చి ఉన్నాము ప్రభువా. నీ యొక్క దాసుల ద్వారా డిఎల్ మూడి జీవితంలో ఉండి తండ్రి నాయన అద్భుతమైన సంగతులు మాకు తెలియజేశారయ్యా. స్వార్థ చెప్పకుండా గడపని జీవితం అతనిది. అలాంటి స్థితి మాకు కూడా దయచేయమని వేడుకుంటున్నామయ్యా. నిశ్చయంగా సహాయం చేయండి, బలపరచండి. దేవా తండ్రి, మాటలు అందరి హృదయాలు ఫలింపు దయచేసి నడిపించి మహిమ పొందమని, ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని మమ్మల్ని మీకు సమర్పణ చేసుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి, అందరూ దయచేసి కూర్చోండి. అది ఆపేశారా? అది ఆపేశారు.